హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే సాయంత్రం పూట ఇలా వేడి వేడిగా చేసుకొని తినండి. కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఇంకా తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని సింపుల్ ప్రాసెస్లో ఇంకా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. దీంట్లో 3 కప్పుల బురుగులు తీసుకోవాలండి. ఇలా 3 కప్పులు తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బురుగులని తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా లోపలికి అంటూ మనం నానబెట్టుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాలు, అంతకంటే ఎక్కువ సేపు ఉంచొద్దండి. చూడండి, ఇలా నానిన తర్వాత అండి ఇలా పిండేసి తీసుకోవాలి మరొక గిన్నెలోకి. చూడండి, ఇలా బాగా పిండేసేయాలండి. మనకు బురుగులు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా పిండేసి తీసుకోవడం వల్ల. ఇదే విధంగా మొత్తం బురుగులను వాటర్లోంచి ఇలా పిండేసి తీసుకోవాలి. వాటర్ మొత్తం పిండేసి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. క్విక్గా ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా మరమరాలతో చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది బురుగులు మరమరాలని కూడా అంటారండి. ఇలా పొడి పొడిగా ఉంటుంది చూడండి, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మరమరాలు అయితే. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పప్పు దినుసులను వేసుకోవాలండి. అన్ని పోపు దినుసులు ఒక 2 టీ స్పూన్ ఉండేదాకా చూసుకోవాలండి. పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని ఇలా పోపు వేసుకోవాలి. ఇలా పోపు కాస్త ఫ్రై అవ్వాలండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో చూడండి, ఇలా నురుగులు వచ్చిందంటే మంచి వేగుతుంది అన్నట్టండి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 1 కప్పు దాకా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మరీ సాఫ్ట్గా ఫ్రై చేసే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ రెడ్గా ఫ్రై చేసే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తినేటప్పుడు మధ్యలో పల్లీలు వస్తే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మాడకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు రెప్పలు వేసుకోవాలండి, ఒక 5 నుంచి 6. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను మాత్రం మీడియంలోనే ఉంచాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 టమాటోలు తీసుకున్నానండి, పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టమాటోలు తొందరగా మగ్గడానికి ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలండి టమాటోల్ని కూడా. ఈలోపు టమాటోలు ఉడికే వరకు మనం ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు వేసుకొని
దాంట్లో ఇక్కడ నేను ఒక ఎండుమిరపకాయ తీసుకొని తుంచి వేసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు 2 అయినా వేసుకోవచ్చు. మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పొడి వేసుకోవడం వల్ల రాయలసీమ టేస్ట్ వస్తుందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేసుకొని చేసుకున్నామంటే. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టేసి టమాటాలు కూడా బాగా ఉడికాయండి. సాఫ్ట్‌గా అయిపోయినాయి అండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము బురుగులను వేసుకోవాలి. నానబెట్టుకునేవి ఉంటాయి కదండీ! సాఫ్ట్‌గా చాలా బాగుంటాయండి. ఇలా మనం 2 నిమిషాలు ఉంచి తీసేస్తున్న తర్వాత మెత్తగా ఉంటాయి బురుగులైతే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఉంచి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదండీ! ఆ పొడి కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ ఉంటే ఈ టైంలో కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. అందుకే వేయట్లేదు దీంట్లో. మీకు ఒకవేళ తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇలా పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తోనే పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ. సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే లెమన్ వేసుకోవచ్చండి. ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా లెమన్ వేసుకోవడం వల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా భలే రుచి వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. వేసుకుంటే పులుపు వచ్చి టేస్ట్ బాగా వస్తుందని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకు ఇలా మరమరాలు మొత్తం వేడి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఇలా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా క్విక్గా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ రాయలసీమ స్పెషల్ ఒక్కసారి ఉగ్గానిని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.